రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. జమ్మూ కాశ్మీర్లో ఆగస్టు 15 సందర్భంగా భారీ ఎత్తున విధ్వంసానికి లేకపోతే పేలుళ్లను నిర్వహించడానికి, ఉగ్రవాద దాడులు చేయడానికి ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారా? పాకిస్తాన్ యొక్క మద్దతుతో జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్నటువంటి ఉగ్రవాదపు శేషం ఏదైతే మిగిలిందో అక్కడ కొందరు ఇక్కడ కొందరు వీళ్ళు ఏదైనా పెద్ద యాక్షన్కి పాల్పడుతున్నారా? ఈ సందేహం రావడానికి కారణం ఏంటంటే ఇటీవలి కాలంలో చాలామంది ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని అటవీ ప్రాంతంలో తలదాచుకుంటున్నట్టుగా తేలుతోంది. జమ్మూ కాశ్మీర్ నిజానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. మొట్టమొదటిది చాలా ఎత్తైనటువంటి పర్వతమాలికలు, లోతైనటువంటి లోయలు ఉంటాయి. కొన్ని పర్వతమాలికలు, కొన్ని పర్వతాలని, కొండల్ని దాటాలన్నట్టయితే చిన్న చిన్న కనుమలు మాత్రమే ఉంటాయి. ఆ కనుమల ద్వారా మాత్రమే రాకపోకలు సాగించాలి. ఆ తరువాత లోయలో ఎక్కడైనా దాక్కోవచ్చును. అదేవిధంగా ఈ కొండ ప్రాంతాల్లో దట్టమైనటువంటి అడవులు ఉంటాయి. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి హఫ్రూడా ఫారెస్ట్ కావచ్చును, హాజీపీర్ పాస్ని ఆనుకుని ఉన్నటువంటి రజౌరీ ప్రాంతంలోని అడవులు కావచ్చును, ఈ రాంబన్ ప్రాంతంలో ఉన్న అడవులు కావచ్చు, రజౌరీ పూంచ్ ప్రాంతంలో అడవులు కావచ్చును. ఈ అడవులన్నీ కూడాను కుప్వాడ, టీట్వాల్ ప్రాంతంలో కూడాను దట్టమైనటువంటి అడవులు ఉన్నాయి. ఈ అడవుల వల్ల వాస్తవానికి ఒక 10 కిలోమీటర్ల ముందు ఏముందో కూడా చెప్పడం కష్టం. అంత దట్టమైనటువంటి అడవులు. ఈ దట్టమైనటువంటి అడవులలో ఎక్కడో ఒక చోట కొండరాళ్ల మధ్య, బండరాళ్ల మధ్య ఉగ్రవాదులు దాక్కోవడానికి వీలుంటుంది. ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతాలకు సంబంధించి చాలా పూర్తి వివరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా అన్నటువంటి అనుమానం వస్తుంది. ఎందుకంటే ఫారెస్ట్ విభాగంలో చాలా కాలము పనిచేసినటువంటి మాజీ ఉగ్రవాదులు కావచ్చును, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ కావచ్చును, అడవిలో ఉండేటటువంటి రకరకాల మార్గాలను, రకరకాల కనుమలను, రకరకాల లోయలను, గుహలను గురించినటువంటి సమాచారం ఇస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నది. నిజానికి గాజాలో ఏ రకమైన టాక్టిక్స్ని హమాస్ ఉపయోగించిందో దాదాపు అలాంటి టాక్టిక్స్ని జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయబా ఉగ్రవాదులు కూడా అనుసరిస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ అటవీ ప్రాంతంలో గుహలు చాలా ఎక్కువ. ఈ గుహలు కూడాను కొన్ని గుహలు 40 మీటర్లు, 50 మీటర్ల లోతైనటువంటి గుహలు ఉంటాయి. ఈ గుహలు చాలా చోట్ల దట్టమైనటువంటి చెట్లు, అదేవిధంగా రాళ్ళు, బండరాళ్లతోటి వీటిని కనుక మూసేస్తే అక్కడ ఒక గుహ ఉందని కూడా చెప్పడం కష్టం. ఏ రకంగానైతే అండర్ గ్రౌండ్ టనల్ సిస్టమ్ని హమాస్ డెవలప్ చేసుకుందో దాదాపుగా ఇటువంటి గుహలను ఉగ్రవాదులు వాడుకుంటూ వస్తున్నారు. ఆగస్టు 15ని దృష్టిలో పెట్టుకుని ఇటీవలే కుల్గాంవ్ ప్రాంతంలో ఒక ఎన్కౌంటర్ జరిగితే 2 ఉగ్రవాదులు చనిపోయారు. ఆ తర్వాత పెహల్గాం దాడికి పాల్పడ్డటువంటి ఉగ్రవాదులందరూ కూడాను, వాళ్ళ నాయకుడైనటువంటి సులేమాన్తో సహా వీళ్ళందరూ కూడాను జమ్మూ కాశ్మీర్ రాజధాని అయినటువంటి శ్రీనగర్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి నేషనల్ పార్కులోని గుహలో దాక్కుని వాళ్ళు దొరికారు. గుహ దగ్గర చిన్న చిన్న టెంట్స్ వేసుకుని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఒక ఎన్కౌంటర్ జరుగుతోంది. ఈ ఎన్కౌంటర్ డూల్ అనేటటువంటి అటవీ ప్రాంతంలో జరుగుతుంది. డూల్ అటవీ కూడా చాలా దట్టమైనటువంటి అడవి. దీని లోపల ఆగస్టు 9 నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకు ఎన్కౌంటర్ పూర్తి కాలేదు. పూర్తిగా అడవిని సరౌండ్ చేశారు. తర్వాత డ్రోన్ల ద్వారా మొత్తం అంతా కూడా పరిశీలించడం జరుగుతోంది. ఇంత చేసినప్పటికీ కూడా అక్కడ దాగున్నటువంటి ఉగ్రవాదులు దొరకటం లేదు. కాల్పులు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు వాళ్ళు బయటకు వచ్చి కాల్పులు జరుపుతున్నారు. ఆ తర్వాత గుహల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ డూల్ అడవిలో దాదాపు 30 నుంచి 40 అడుగుల పొడవైనటువంటి సొరంగాలు, గుహలు ఉన్నాయి. ఈ గుహల్ని ఉగ్రవాదులు ఉపయోగించుకుంటున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్కి చెందినటువంటి ఉగ్రవాదులు వీటిని ఉపయోగించుకుంటున్నారు. ఆగస్టు 9 నుంచి ఇప్పటి వరకు ఉగ్రవాద యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. వీళ్ళందరూ కూడాను అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని ఉపయోగించుకుని అక్కడ దాగుని ఉన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము
గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి హిజ్బుల్ ముజాహిదీన్కి చెందిన పాకిస్తానీ ఉగ్రవాదులు రియాజ్ అహ్మద్, ముదస్సర్ హజారీ వీళ్ళిద్దరూ ఈ డూల్ అడవుల్లో ఉన్నారని చెప్పి అనుమానంగా ఉంది. వీళ్ళిద్దరి మీద ఒక్కొక్కరి మీద 10 లక్షల రూపాయల బహుమానం కూడా ప్రభుత్వము ప్రకటించింది వాళ్ళని పట్టించిన వాళ్ళకి. వీళ్ళిద్దరూ ఈ అడవిలోనే ఉన్నారు. ఈ మొత్తానికి ఇదంతా జరుగుతున్నటువంటిది కిష్త్వాడ్ ప్రాంతంలో. కిష్త్వాడ్ అనేది చినాబ్ నది లోయ ప్రాంతంలో ఉంటుంది. శ్రీనగర్ లోయకి జమ్మూ ప్రాంతానికి మధ్య లింక్గా ఉంటుంది ఈ చినాబ్ లోయ. ఈ చినాబ్ లోయ ప్రాంతంలో ఉన్నటువంటి సింథన్ కనుమ అనేటువంటి ఒక కనుమ ఉంటుంది, CINTHAN కనుమ. ఈ సింథన్ కనుమ సింథన్ పాస్ అంటారు. ఈ సింథన్ పాస్ దాటితే డోడా తర్వాత జమ్మూ కాశ్మీర్లోని కశ్మీర్ లోయలోకి వెళ్ళడానికి వీలవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదికి అవసరమైతే రియాసీ వైపు, జమ్మూలో ఉన్నటువంటి రియాసీకి రావచ్చును, లేదా ఉత్తరాన ఉన్నటువంటి శ్రీనగర్లోని దక్షిణ భాగంలో ఉన్నటువంటి జిల్లాల వైపు పుల్వామా ఇటువంటి ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి వీలుంటుంది. కాబట్టి ఇక్కడ అడవుల్లో వాళ్ళు దాగుని ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ మిలిటెంట్స్ ఉన్నటువంటి అనేక హైడౌట్స్ మీద ప్రస్తుతం ఆపరేషన్ జరుగుతోంది. ఉదాహరణకి కఠువా, ఉధంపూర్, రియాసీ, పూంచ్, డోడా ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను ప్రస్తుతం ఆగస్టు 15 దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్స్లో ఉగ్రవాదులను అరికట్టేందుకు, వాళ్ళని పట్టుకునేందుకు లేదా వాళ్ళని హతమార్చేందుకు ఆర్మీకి సంబంధించిన వైట్ నైట్ కోర్ అనేటటువంటి ప్రత్యేక శిక్షణ పొందినటువంటి బృందము పనిచేస్తోంది. మొత్తం మీద ఈ ఎన్కౌంటర్లు శ్రీనగర్కి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి డచిగాం నేషనల్ పార్క్, ఆ తర్వాత కుల్గాం అడవులు, ఈ రెండిట్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్స్ తరువాత జరుగుతున్నాయి. దీనిలో కూడా ఉగ్రవాదుల్ని పట్టుకునే అవకాశం ఉంది. వీళ్ళ ద్వారా మిగతా ఉగ్రవాద నెట్వర్క్ని ఛేదించే అవకాశం ఉంది. తద్వారా ఆగస్టు 15 కాకుండా శాశ్వతంగా జమ్మూ కాశ్మీర్కి భద్రతను, రక్షణను కల్పించేటటువంటి వీలు కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.